తెలంగాణలోని చారిత్రక పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఇటీవలే రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కగా తాజాగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ పర్యాటక సంస్థ UNWTO నిర్వహిస్తున్న బెస్ట్ టూరిజం విలేజ్ పోటీలకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి ఎంపికైంది. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రదేశాలు, కట్టడాలు పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధి. ఇటీవలే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించగా తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి బెస్ట్ టూరిజం విలేజ్ పోటీలకు ఎంపికైంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన UNWTO ఈ బెస్ట్ టూరిజం విలేజ్ పోటీలను నిర్వహిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి భూదానోద్యమానికి పుట్టినిల్లు. 1954లో మహాత్మా గాంధీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబా భావే భూదానోద్యమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. వినోబా భావే పిలుపునందుకుని పోచంపల్లి గ్రామ భూస్వామి బెదిరి రామచంద్రారెడ్డి తన 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. వెనువెంటనే వినోబా భావే ఆ 100 ఎకరాల భూమిని పోచంపల్లిలోని పేదలకు పంచారు. పోచంపల్లిలో వినోబా భావే మొదలుపెట్టిన భూదానోద్యమం దేశమంతటా విప్లవంగా మారింది. లక్షల ఎకరాల్ని దానంగా ఇచ్చారు భూస్వాములు. ఆ భూములన్నింటినీ పేదలకు పంచుతూ వచ్చారు ఆచార్య వినోబా భావే. అప్పటి నుంచి పోచంపల్లి పేరు భూదాన్ పోచంపల్లిగా చరిత్రలో నిలిచిపోయింది. దీంతో పాటు చేనేత హస్తకళకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది పోచంపల్లి. అగ్గిపెట్టెలో పట్టేంత చీరను నేసి ఔరా అనిపించారు ఇక్కడి చేనేత కార్మికులు. తేలియా రుమాళ్లు, ఇక్కత్ చీరలను దుబాయ్, అమెరికాకు, ప్రపంచంలోని 100 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అందుకే పోచంపల్లి అనగానే టై అండ్ డై చేనేత వస్త్రాలు గుర్తుకొస్తాయి. చేనేత కళతో పోచంపల్లి ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని సాధించింది. భూదాన్ పోచంపల్లి బెస్ట్ టూరిజం విలేజ్ గా ఎంపికవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎటు చూసినా పచ్చని వాతావరణం, కష్టాన్ని నమ్ముకుని అద్భుతాలు సృష్టిస్తున్న చేనేత కార్మికులు, అటు మూసి అందాలు, వెరసి ఎంతో చారిత్రక నేపథ్యం, ఇవన్నీ పోచంపల్లిని ఈ పోటీల్లో విజేతగా నిలుపుతాయని చెబుతున్నారు. భూదాన్ పోచంపల్లి పర్యాటక రంగ కేంద్రంలో ప్రపంచంలోనే పోటీ పడడంలో నేను చాలా పోచంపల్లి వ్యక్తిగా సంతోషపడుతున్నాను. ఈరోజు పోచంపల్లికి ఆనిముత్యమైనటువంటి ఎన్నో చారిత్రక విషయాలు, చెప్పుకోదగ్గ విషయాలు ఉన్నాయి. మొదట్లో ఈ యొక్క పోచంపల్లిని గాజుల పోచంపల్లిగా పిలిచే ఈ ఊరు తర్వాత వినోబా భావే గారు మా యొక్క పోచంపల్లిని ప్రత్యేకంగా వారి పాదయాత్ర ద్వారా సందర్శించిన ఆ రోజుల్లో పోచంపల్లికే మహర్దశగా ఆనాడు ఆకలితో ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు ఆయన అడిగినప్పుడు ఎక్కడి తడపకుండా, అయ్యా మీరు ఎట్లా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు 100 ఎకరాలు, ప్రపంచంలోనే మొదటిసారిగా 100 ఎకరాలు భూమి దానం చేసినటువంటి భూదాన్ గంగోత్రిగా పిలువబడినటువంటి పోచంపల్లి ఈ భూదాన్ పోచంపల్లి 50 ఏళ్ళగా ఈ యొక్క పోచంపల్లి ఎంతగానో నిరుపేద రైతు కుటుంబాలకు బాసటగా నిలిచింది. ఆ తర్వాత చేనేత రంగం ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టు చేనేత డిజైన్లతో ఈరోజు పోచంపల్లి విరాజిల్లుతున్న సందర్భంలో విదేశీయులు కానీ ఎవరైనా పోచంపల్లికి ఒకసారి వస్తే మళ్ళీ రావాలనిపించే విధంగా ఈరోజు పోచంపల్లి గ్రీనరీ ప్లస్ పర్యాటక కేంద్రంగా ఉండడం, ఇది పట్టు చీరల పోచంపల్లిగా ఇలా రకరకాలుగా ఈ యొక్క పోచంపల్లి మీరు చూడొచ్చు. ఈ రీసెంట్గా యునెస్కో వారసత్వ పర్యాటకలో భాగంగా వారసత్వ హెరిటేజ్లో భాగంగా మన పోచంపల్లి గ్రామాన్ని సెలెక్ట్ చేయబడింది. మన పోచంపల్లి ఇక్కడ భూదానోద్యమము జరిగింది. మరియు ఆ విధంగా ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి భూదానోద్యమము నాంది పలికింది ఇక్కడనే. ఇక్కడ పలికినటువంటి భూదానోద్యమము దేశంలోని కొన్ని 40 లక్షల ఎకరాల భూదానోద్యమానికి ఊపిరి ఇక్కడనే మొదలుపుట్టింది. పోచంపల్లిలో ఉన్నటువంటి ఇక్కత్, ప్రత్యేకంగా ఉన్నటువంటి ఇక్కత్ డిజైన్తో తయారు చేసేటటువంటి ఈ పట్టు చీరలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి. అమెరికా, ఆస్ట్రేలియా ఇలా పాశ్చాత్య దేశాల్లో కూడా మన పోచంపల్లి పట్టణానికి
ఎంతో పేరు ఉన్నది. దేశం నుంచి వెళ్ళి 3 ఊళ్ళు పోటీ పడుతున్నారు. అందులో మా ఊరు ఉండడము మాకు చాలా గర్వకారణము. ఇంకోటి మా జిల్లాలో యాదాద్రి భువనగిరి ఉన్నది. మాకు ఈ పోటీలో రావడం వల్ల ఇక్కడ వచ్చే టూరిస్టులు ఎంతోమంది దేశం నుంచే కాకుండా ప్రపంచం నుంచి కూడా అన్ని దేశాల నుంచి కూడా ఇక్కడ విజిట్ చేస్తున్నారు కూడా. ఇక్కడ మా వినోబా గారి ఆశ్రమంతో ఇక్కడ ఒక టూరిజము ఏర్పాటు చేయడం జరిగింది. ముందు మంచి పంట పొలాలు, ఆహ్లాదకరమైన ప్రదేశము మాది. మా ఊరు పోటీ పడడం చాలా ఆనందకరంగా ఉన్నది. మరోవైపు స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులతో పోచంపల్లి రూపురేఖలే మారిపోయాయని స్థానికులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి నేతృత్వంలో 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. పోచంపల్లి 19 స్వాతంత్రం రాకముందు గాజుల పోచంపల్లిగా పూచలు తయారై ప్రసిద్ధిగాంచిన పోచంపల్లిగా ఉండి ఆనాడు అర్బన్ కంపెనీలకు హోల్సేల్ చేసేటటువంటి పోచంపల్లి ఆనాడు కూడా పేరు ప్రఖ్యాతులతోనే ఉన్నది. 1951లో వినోబాబాయ్ గారు హైదరాబాద్ నుంచి కాలినడకన పోచంపల్లి వచ్చినప్పుడు ఇక్కడ 75% పేదవాళ్ళు ఉన్నారు, భూమి లేని వాళ్ళు ఉన్నారు అని గమనించిన వినోబాబాయ్ గారు ఇక్కడ ఎవరైనా భూమి దానం చేసినట్టుంటే ముందుకు రావాలని కోరగా ఆనాడు వెదిరే రామచంద్రారెడ్డి గారు నేను 100 ఎకరాల భూమిని నేను దానం ఇస్తానని అప్పటికప్పుడు ఆయన దానపత్రం ఇవ్వడంతోనే ఆయన అక్కడికక్కడ పేదలకు ఆ 100 ఎకరాల భూమిని పంచి ఇది నాందిగా తీసుకొని సుమారు 44 లక్షల ఎకరాలను భారతదేశంలో సేకరించి పేదలకు పంచినటువంటి ఘనత ఇక్కడి నుంచి స్టార్ట్ అయినందుకు గాను ఇక్కడ భూదాన పోచంపల్లిగా ప్రసిద్ధిగాంచడం జరిగింది. పోచంపల్లి పట్టు చీరలు నిలయంగా చేనేత కళాకారులు ఉన్న ఈ పోచంపల్లి వికెట్ సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా వెలుగొందడం జరిగింది. దేశాల నుంచి విదేశాల నుంచి ఈ సుమారు 88 దేశాల నుంచి పోచంపల్లికి ఈ దర్శించడానికి పర్చేజ్ చేయడానికి ఈ పోచంపల్లిని డెవలప్ కావడం జరిగింది. మొత్తం మీద పోచంపల్లి గ్రామ విశిష్టత, గ్రామీణ పర్యాటకాన్ని, పర్యావరణం, పచ్చదనం, చారిత్రక విశిష్టతల గురించి WTOకు నివేదిక పంపింది ప్రభుత్వం. అన్ని అనుకూలించి పోచంపల్లి బెస్ట్ టూరిజం విలేజ్ గా ఎంపికైతే ఇక పోచంపల్లికి తిరుగుండదు. పర్యాటకుల స్వర్గధామంగా పోచంపల్లి విలసిల్లుతుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి